My dear students, unit number 4 in computerized accounting tally is known as bill-wise details, which includes receivables and payables management. Now let us discuss in detail what is the meaning of receivable management. My dear students, you know there are two kinds of sales. Number one, cash sales. Number two, credit sales. When we are selling goods on credit, there are some people who are owing to pay certain amount to the business. Those people who are owing to pay certain amount to the business is known as sundry debtors. They are called as sundry debtors. In a firm, there are many sundry debtors because we are not going to sell goods ఓన్లీ టు వన్ పర్సన్. మనం చాలామందికి అమ్ముతాం కాబట్టి చాలామంది సండే డేటార్స్ ఉంటారమ్మా. సో డేటార్స్ ఉంటేనే సరిపోదు. వాట్ వీ నీడ్ టు డూ ఈజ్ సండే డేటార్స్ వీ షో ఇట్ ఇన్ బ్యాలెన్స్ షీట్ ఎసెట్ సైడ్ అమ్మా, బికాస్ ఇట్స్ ఎ కరెంట్ ఎసెట్. యా anyhow, when debtors is there, it's very clear that we need to receive some amount from them. Yes, when we need to receive some amount from them, it's a asset. That too, it's a current asset. Why? Because creditors, debtors కి మనం ఎప్పుడు కూడా 3 months 4 months అలా టైం ఇస్తాం, లేదా 1 month అట్లా. సో కంపెనీ పెర్ఫార్మెన్స్ మొత్తం కూడా అకౌంట్స్ రిసీవబుల్ మేనేజ్మెంట్ పైన డిపెండ్ అయి ఉంటుందమ్మా. దీనికోసంగానే మనం ఏం చేస్తామంటే అమ్మా, we will activate bill wise details amma. Yes, we will activate bill wise details for debtors and creditors. There it will ask you what is the credit period that you are giving to them, like 30 days credit or any interest we need to calculate for delay in payment and all. అమ్మ, మనకి ఎవరైతే మనీ ఇవ్వాలో వాళ్ళకి మనం రిమైండర్ పంపించకపోతే they will make delay in payment of ఇన్స్టాల్మెంట్స్ ఆర్ ఈఎంఐస్. సో దీనివల్ల మనకి ఏదైతే అమౌంట్ వస్తుంది అనుకుంటామో అది రాదనమాట. సో టు అవాయిడ్ దట్, ఏ కంపెనీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ రిసీవబుల్ మేనేజ్మెంట్. చాలా కంపెనీస్లో మీకు ఒక విషయం చెప్తున్నాను, రిసీవబుల్స్ కలెక్ట్ చేయడం కోసమే ఒక డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. వాళ్ళ పనే కలెక్షన్ డిపార్ట్మెంట్ అన్నమాట. క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్స్లో కానీ ఇక్కడంతా కూడా చూడండి. అంటే మన దగ్గర క్రెడిట్ మీద గూడ్స్ కొనేస్తారు, లేదా మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేసేస్తాం, లేదా మనం అడ్వాన్స్ ఇచ్చేస్తాం. అవి మనం రికవర్ చేసుకోవాలి. వాట్ ఎవర్ అమౌంట్ దట్ ద ఫర్మ్ హ్యాస్ టు గెట్ ఆన్ బిల్స్ రిసీవబుల్ ఆర్ ఆన్ డెటార్స్ ఈజ్ సెట్ టు బి రిసీవబుల్ మేనేజ్మెంట్, అకౌంట్స్ రిసీవబుల్ మేనేజ్మెంట్. సో ఆ అమౌంట్ మనకు రాలేదనుకోండి, ఇట్ విల్ బికమ్ ఏ బ్యాడ్ డెట్స్ అనమాట. సో అది బ్యాడ్ డెట్స్ అయితే మనకు చాలా చాలా ప్రాబ్లం అయిపోద్దమ్మా. సో అందుకోసమనే మనం ఏం చేయాలంటే అమ్మా, వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఎవ్రీ రిసీట్ అండ్ రిసీట్ నోట్ అండ్ ఆల్ అనమాట. మనకి ఎంత అమౌంట్ రావాలి, ఎంత అమౌంట్ వచ్చింది, ఇంకా ఎంత రావాలి, ఇవన్నీ కూడా మనం రాసుకోవాలమ్మా. ఫర్ దిస్ పర్పస్ మై డియర్ స్టూడెంట్స్, వాట్ వీ డూ ఈజ్ we make a statement stating who are the parties from which we have to get the amounts. ఎవరి దగ్గర నుంచి మనకి ఎంత రావాలి అని చెప్పి తెలుసుకోవడం కోసమే మనం ఏం చేస్తామంటే అమ్మ, ఎప్పుడు కూడా ఒకటి బుక్ మెయింటైన్ చేస్తాం అనమాట. దట్ ఈజ్ సెట్ టు బి అకౌంట్స్ రిసీవబుల్ బుక్ అంటారు అనమాట. ఇన్ దట్ లెడ్జర్ వాట్ వీఆర్ గోయింగ్ టు షో ఈజ్ ఎవరి దగ్గర నుంచి ఎంత రావాలి, హౌ మచ్ అమౌంట్ దట్ వీ నీడ్ టు గెట్, and what is the aging period. Aging period ante if it is delayed, why it is going to be delayed, how many days it delayed, likewise that is data should be maintained. And ఎవరైనా పేమెంట్ డిలే చేశారనుకో అమ్మా, ఆ డిలే చేసిన అమౌంట్ పైన మనం జనరల్గా ఏం చేస్తామంటే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాం. టాలీలో మనకి ఇలా డిలే అయిన పీరియడ్కి ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ అనేది మన సిస్టమే చేసేస్తుందమ్మా.
there we need to give all the particulars at the time of creation of ledger. లెడ్జర్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తామో అప్పుడు ఇట్ విల్ ఆస్క్ వాట్ ఇస్ ద క్రెడిట్ పీరియడ్ దట్ యు ఆర్ గివింగ్, ఇట్లా అంతా అడుగుతుంది అనమాట అది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ రాము అకౌంట్ అండర్ సన్రీ డెటార్, చూడండి అమ్మ ఎలా అడుగుతుందో సన్రీ డెటార్. సి ఇట్ ఈస్ ఆస్కింగ్ కరెన్సీ, మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్, ఎస్ ఐ వాంట్ టు మెయింటైన్ బిల్ వైజ్ డీటెయిల్స్. డిఫాల్ట్ క్రెడిట్ పీరియడ్ 30 days I am giving. See if the check the days during the voucher, yes చెక్ చేసుకోవాలి. ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ యాక్టివ్ చేసుకోండి, ఎందుకంటే అది కంపల్సరీ క్యాల్కులేట్ ఇంట్రెస్ట్ ట్రాన్సాక్షన్ బై ట్రాన్సాక్షన్. ఎస్ ప్రతి ట్రాన్సాక్షన్కి క్యాల్కులేట్ చేయమని అడుగుతుంది. ఓవర్ రైడ్ పేమెంట్ ఫర్ ఈచ్ ట్రాన్సాక్షన్, ఎన్ని డేస్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు అది అడుగుతుంది అనమాట. ఒకవేళ డిలే గ్రేస్ పీరియడ్ అంటారమ్మా. ఓవర్ టైమ్ అడ్వాన్స్ పారామీటర్స్ అని చెప్పుకొని ఉంటాయమ్మా. సో అది ఇవ్వాల్సిన అవసరం లేదు. రేట్ ఎంత నువ్వు వేయాలనుకుంటున్నావు, 6% ఇంట్రెస్ట్ వేస్తావా పర్ యానమా, 365 days ఇట్లా అడుగుతుంటుందమ్మా. ఇయర్కి క్యాల్కులేట్ చేయాలా, ఎలా క్యాల్కులేట్ చేయాలని అడుగుతుంటుందమ్మా అది. సో ఎప్పుడున్నా ఒకసారా ఇట్లా అన్నీ అమ్మ. ఇవన్నీ కూడా మీరు చూడండి అమ్మ. రౌండ్ ఆఫ్ చేయాలా వద్దా అమౌంట్స్ ఇవన్నీ కూడా అడుగుతుంది చూడండి అమ్మ. ఎంత నేను బిల్ క్రియేట్ చేసాను చూసారా, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ చేయమంటే. సి మై డియర్ స్టూడెంట్స్, యూ షుడ్ నో ఆల్ దీస్ అమ్మ. మీన్స్ అంటే కంపెనీకి రావాల్సిన అమౌంట్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడాన్ని మనం అకౌంట్స్ రిసీవబుల్ మేనేజ్మెంట్ అంటాము. ద మెయింటెనెన్స్ ఆఫ్ రిసీవబుల్స్ అండ్ పేబుల్స్ అనమాట ఈజ్ నోన్ యాజ్ బిల్ వైజ్ డీటెయిల్స్. రిసీవబుల్ అయిపోయిన తర్వాత నౌ లెట్ us see పేబుల్ మేనేజ్మెంట్. సో పేబుల్ మేనేజ్మెంట్ అంటే క్రెడిటార్స్ వస్తారమ్మా, సన్రీ క్రెడిటార్స్ అనమాట. అంటే ద పీపుల్ టు హూమ్ ద ఫర్మ్ ఈజ్ ఓవింగ్, మనం ఎవరికైతే మనీ ఇవ్వాల్సి ఉందో వాళ్ళని మనం క్రెడిటార్స్ అంటామమ్మా. ఏమంటారమ్మా, సన్రీ క్రెడిటార్స్. క్రెడిటార్స్ కూడా మనకి ఏదో ఒక క్రెడిట్ పీరియడ్ ఇస్తారమ్మా మనకి. దే విల్ గివ్ a credit period in how many days we need to pay to them likewise. ఒకవేళ కానీ క్రెడిటార్స్కి మనం ఇన్ టైంలో పేమెంట్ చేయకపోతే దే విల్ ఛార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ us. మనం డెటార్స్ మీద ఎలాగైతే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నామో సిమిలర్లీ క్రెడిటార్స్ విల్ ఆల్సో ఛార్జ్ ఇంట్రెస్ట్ ఆన్ us. అండ్ వన్ మోర్ థింగ్, మనం కానీ ఎవరికైతే అమౌంట్ పే చేయాలో ఆ పే చేసే అమౌంట్ డిలే అయిందనుకోమ్మా, వెన్ ద పేమెంట్స్ గాట్ డిలేడ్, సో మనకి క్రెడిట్ రేటింగ్ కూడా తగ్గిపోద్దమ్మా. ఇన్ సచ్ ఏ కేస్ మనకి లోన్ రావడం కూడా కష్టమైపోవచ్చు అనమాట. సో టు అవాయిడ్ ఆల్ దోస్, మనం ఒక మంత్ కాగానే ఎంత పేమెంట్ చేయాలి అనేది మనం ముందే రాసి పెట్టుకొని అమౌంట్ కూడా ఏర్పాటు చేయాలమ్మా. హౌ మచ్ అమౌంట్ ఈజ్ దేర్ విత్ అస్ అండ్ హౌ మచ్ దట్ వీ నీడ్ టు పే ఫర్ పర్చేజెస్ అండ్ ఆల్. ఇప్పుడు మీరు అనొచ్చు, సార్ అసలు మనం ఎందుకు అమౌంట్ పే చేయాలని చెప్పి. వెన్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ డెఫినెట్లీ యూ నీడ్ టు పే సర్టెన్ అమౌంట్ టు సమ్ పార్టీస్, అంతే కదమ్మా. మీరు క్రెడిట్ మీద రా మెటీరియల్ కొన్నారు, కొన్ని సర్వీసెస్ పొందారు, కొంతమంది నుంచి సర్వీసెస్ తీసుకున్నారు. ఇన్ సచ్ ఏ కేస్ యూ నీడ్ టు పే దెమ్. ఎలాగైతే నువ్వు నీ కస్టమర్స్కి క్రెడిట్ పీరియడ్ ఎలా చేస్తున్నావో ద క్రెడిటార్స్ విల్ ఆల్సో గివ్ యూ అ క్రెడిట్ పీరియడ్. 1 month నువ్వు వాడుకోవచ్చు క్రెడిట్ కార్డ్ మీద కానీ, లేకపోతే కంపెనీస్లో మనం రా మెటీరియల్ తెప్పించుకున్నప్పుడు కానీ. ఆ టైం అయిపోయింది అనుకోండి, వాళ్ళు మన మీద ఇంట్రెస్ట్ వేస్తారు. సో ఇలాంటివి మనం తప్పించుకోవాలంటే వీ నీడ్ టు మెయింటైన్ బిల్ బై డీటెయిల్స్. ఎన్ని బిల్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి, రాబోయే 1 monthలో ఎంత పే చేయాలి, వాట్ ఈస్ ద క్యాష్ బ్యాలెన్స్ దట్ వీ హ్యావ్, వాట్ ఈస్ ద బ్యాంక్ బ్యాలెన్స్ వీ హ్యావ్. ఇఫ్ క్యాష్ సఫిషియెంట్గా లేకపోతే వెదర్ వీ గో ఫర్ ఎనీ ఓవర్ డ్రాఫ్ట్, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలమ్మా. సో మై డియర్ స్టూడెంట్స్, హియర్ దిస్ టాపిక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పర్చేజెస్ అండ్ సేల్స్ మేనేజ్మెంట్. ఈ క్వశ్చన్నే మనకి అకౌంట్స్ రిసీవబుల్ మేనేజ్మెంట్ అండ్ అకౌంట్స్ పేబుల్ మేనేజ్మెంట్ అని చెప్పి అడుగుతుంటారమ్మా. నిన్న వీడియోలో మీకు అడ్జస్ట్మెంట్ చెప్పానమ్మా. అండ్ టుడే ఇన్ యూనిట్ నెంబర్ 4 ఓన్లీ ఐఎమ్ సేయింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ టాపిక్ ఆఫ్ అకౌంట్స్ పేబుల్ అండ్ అకౌంట్స్ రిసీవబుల్ మేనేజ్మెంట్. యూనిట్ నెంబర్ 4లో ఓన్లీ 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయమ్మా. హౌ టు యాక్టివేట్ బిల్ వైజ్ డీటెయిల్స్ మీకు మొన్న చెప్పానమ్మా నా ఫస్ట్ వీడియోలో. F11 ప్రెస్ చేసి అన్నీ కూడా మనం యాక్టివేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. సో F11 ప్రెస్ చేస్తే అకౌంటింగ్ ఫీచర్స్ అని ఉంటుంది, అక్కడ ఇవన్నీ ఎనేబుల్ చేసుకోవాలి. దీని గురించి చెప్పానమ్మా. నిన్న బిల్స్ డేటాస్కి క్రెడిటర్స్కి ఎలాంటి బిల్స్ వస్తాయో చెప్పానమ్మా. ఈరోజు క్లాస్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ రిసీవబుల్. ఎనీ అమౌంట్ విచ్ ఈజ్ రిసీవబుల్ ఫ్రమ్
our customers for whatever goods we sold or whatever advances that we gave is said to be accounts receivable. It is a asset, it will appear in the balance sheet, that too it's a current asset. If any delay was happened in collecting the amounts from our customers, definitely it is going to be a loss to us, it will become a bad debts. సో వీ హ్యావ్ టు పుట్ అలర్ట్స్ బేస్డ్ ఆన్ ద బిల్స్ విచ్ వీ జనరేట్. ఎప్పుడైతే మనం సేల్ చేసామో అప్పుడు ఒక బిల్ జనరేట్ అయిపోద్దమ్మా, అక్కడ మనం అలర్ట్స్ పెట్టుకుంటాం, సిస్టమ్ ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తుంది. డిలే అయితే అవన్నీ కూడా మనం వసూలు చేసుకోవాలమ్మా. అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేబుల్ అంటే ద ఫర్మ్ టు హూమ్ వీ నీడ్ టు పే ఈజ్ నోన్ యాజ్ అకౌంట్స్ పేబుల్ అమ్మా. సో కంపెనీ పెర్ఫార్మెన్స్ మొత్తం కూడా అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేబుల్ని బ్యాలెన్స్ చేసుకోవడంలోనే ఉంటుందమ్మా. ఓకే, అకౌంట్స్ పేబుల్ అంటే మీరు చెప్పొచ్చమ్మా, శాలరీస్ పే చేస్తున్నాం, ఎసెట్స్ కొన్నావు నువ్వు, అమౌంట్స్ పే చేయాలి, ఈఎంఐస్ పే చేయాలి, ఫర్నిచర్ కొన్నావు, కంప్యూటర్ కొన్నావు, సో రా మెటీరియల్ పర్చేజ్ చేసావు, లైక్ వైజ్. ఓకే, అకౌంట్స్ రిసీవబుల్ అంటే మనకు రావాల్సినవి, అకౌంట్ పేబుల్ అంటే మనం పే చేయాల్సిన క్యాష్ అనమాట. సో హోప్ మై డియర్ స్టూడెంట్స్ ఏ బ్రీఫ్ ఐడియా యూ గాట్ ఇన్ యూనిట్ నెంబర్ 4, దట్ ఈజ్ యాక్టివేటింగ్ బిల్ వైజ్ డీటెయిల్స్. దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 3 చెప్పానమ్మా నేను. ఒకటి, వాట్ యూ మీన్ బై బిల్ వైజ్ డీటెయిల్స్, హౌ టు యాక్టివేట్ బిల్ వైజ్ డీటెయిల్స్ ఇన్ టాలీ ERP9. నెంబర్ 2, మై డియర్ స్టూడెంట్స్, డిస్కస్ అబౌట్ ద అడ్జస్ట్మెంట్స్ లైక్ ఆన్ అకౌంట్, న్యూ రిఫరెన్స్, against reference, advance and all that you have seen in my previous video. And now accounts receivable management and accounts payable management. చాలా 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 ఇంపార్టెంట్ యూనిట్ అమ్మా ఇది. ఎగ్జామ్ కోవిడ్ ప్యాటర్న్లో ఉండదు కాబట్టి కైండ్లీ మేక్ యూజ్ ఆఫ్ మై వీడియోస్. డూ ఫాలో సమ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ వాట్ ఎవర్ మెన్షన్ ఇన్ యువర్ కాలేజ్ అండ్ ఆల్. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్. సో ఇట్ డజంట్ మీన్ ఐఎమ్ గెటింగ్ సంథింగ్, నాకేం రాదమ్మా, మీకు తెలియందేం కాదు, బట్ సో దట్ ఐ కెన్ రీచ్ టు మెనీ, కొంతమందికనే హెల్ప్ చేయగలుగుతాననే సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుందమ్మా. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.